అన్న ఎస్ఎస్ఎంఈ 29 రాబోతుంది కదా, ఎలా ఉంటది ఈ సినిమా? రాజమౌళి గారు బయట సింహం తిరుగుతున్నది అని చెప్పి లాకప్ లేసి పాస్పోర్ట్ చూపించిండు. అర్థమైందా? సింహం బోను తీస్తాడు జర్ర ఫుల్ ఆకలి అయినాక. ఇప్పుడు బాగా ఎట్లా అంటే వేటాడుతూ ఉన్నాడు, వేట చూస్తూ ఉన్నాడు. మెల్లగా టైం తీసుకొని ఒక్కసారిగా బోను బద్దలు కొట్టి థియేటర్ల మీద ఇట్లా అని పట్టాడంటే కలాస్. బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం ఇట్లా ఇట్లా కొరికి అవతల ఇట్లా వాడేస్తాడు. అర్థమైందా? ఏందనుకున్నారు? మహేష్ బాబు అంటే ఒక సింహం, ఒక పులి, ఒక గర్జన. అర్థమైందా? ఆయన వేటకు మొదలెట్టాడంటే కలాస్, రికార్డులు బద్దలే. అది హైయెస్ట్ బడ్జెట్, అది కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే మూవీ కింద అయితే దాన్ని అయితే మనకైతే అనౌన్స్ అయితే చేశారు. మరి ఈ మూవీ మీద ఫ్యాన్స్ అందరూ ఏ లెవెల్లో ఊహించుకోవచ్చు? ఫ్యాన్స్ మొత్తం ఎట్లున్నారు తెలుసా? ఇప్పుడు ఒక రేంజ్లా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది అప్డేట్ అని. నేను కూడా వాళ్ళకంటే ఎక్కువ ఎదురు చూస్తున్నా. ఒక వ్యక్తి ఒక శక్తిలాగా ఎప్పుడు బయటికి వెళ్తాడా అని. ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక దేవుడు. ఎంతో మందిని ఆదుకున్న ఒక భగవంతుని లాంటి వ్యక్తి ఆయన. నిజంగా చెప్తున్నా. ఏందంటే ఇప్పటి రోజులల్లా ఒక హీరో అనేట ఆయన చిన్న చిన్న పిల్లలకు ఆపరేషన్లు అవన్నీ చేపించిన మహా గొప్ప యోగి లాంటి వ్యక్తి ఆయన. అర్థమైందా? ఆయన మాత్రం పక్కా వచ్చిందంటే మాత్రం వేటనే. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ, ఫస్ట్ టైం మహేష్ బాబు గారి పాన్ ఇండియా మూవీ. ఆయన ఇప్పుడు వచ్చి బయట అందరికీ టాక్ తెలుసు తప్ప ఆయన ఫేస్ అంటూ ఆయన సినిమాలు, డబ్బింగ్ సినిమాలు తప్ప రియల్ సినిమాలు ఎవరు చూడలేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళకి ఇప్పుడు ఎట్లుంటది అంటే డబ్బింగ్ లానే అంత అందంతో మమ్మల్ని వెర్రెళ్ళని చేసిండు. ఒక్కసారి రంగంలో దిగి బద్దలు కొట్టిండంటే మాత్రం ప్రతి ఒక్క లేడీస్ ఎవరైనా సరే, ముసలి ముతక అందరు కాలేజీ అమ్మాయిలు అంతా ఇట్లా పడిపోవాలి. ఏందనుకున్నా? మహేష్ బాబు అంటే అందగాడు, 6 అడుగుల ఆజ్యాను బావుడు. అర్థమైందా? నెక్స్ట్ మరి ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎస్ఎస్ఎంఈ 29 నుంచి? ఆయనది ఏదైనా సరే ఒక టీజరే రావాలి. టీజర్ రావాలని నేను చాలా వెయిటింగ్ చేస్తున్నా. లేకపోతే ఒక లుక్ అన్న పంపించండి సార్ ప్లీజ్, దయచేసి చెప్తున్నాం. చాలా రోజులు అవుతున్నది మహేష్ బాబు సార్ది ఒక లుక్ చూడాలని ఆశగా ఉన్నది మాకు. మహేష్ బాబు గారు సోషల్ మీడియాని కూడా మొత్తం అన్నిటిని కూడా బంధించారు కదా, దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారంటే దీని గురించి ఏమంటావు? ఇంతకుముందు ప్రభాస్ది బాహుబలి వచ్చేటప్పుడు కూడా ప్రభాస్ అన్నది అట్లనే బంధించారు 5 సంవత్సరాలు. ఒక్కసారిగా బయటికి వెళ్తే ఎట్లున్నది? దేశం మొత్తం తెలుగోడి సత్తాని ఇట్లా మాట్లాడుకునేట్లాగా ఉన్నది. అందుకనే ఏదైనా సరే ఒక మంచి చెడు అనకుండా ప్రతిదీ బయటికి లీకేజ్ కాకుండా రావడం అనేది గొప్ప విషయం. అది కీరవాణి గారు బీజిఎంస్ ఎలా ఉంటాయి ఈ సినిమాలో? ఇక మీకు తెలియదేముండదు, దబిడి దిబిడి కొడితే డ్రమ్ములు వలగాలి అంతే. థ్యాంక్ యూ బ్రో.